కానీ రాళ్ళు కానీ ఇక్కడ దాకా వస్తాయి. రాళ్ళు లోపల లేచి భూమి గుద్దినట్టు అవుతుంది, అంత అదిలినట్టు అవుతుంది, భూకంపం వచ్చినట్టు అవుతుంది. ఇంకా బాంబింగ్స్ బ్లాస్టింగ్ చేయడం వలన ఏ రంధ్రం నుంచి ఎటు నీళ్లు పోయేటువంటి ప్రమాదం కూడా ఉండేటువంటి స్థితి. ఇప్పటికీ కూడా అక్కడ బ్లాస్టింగ్లు జరుగుతున్నాయి. ఆ బ్లాస్టింగ్లు జరిగినప్పుడల్లా చుట్టుపక్కల రైతులు ఇబ్బందులు పడతారు. వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. మనం ఇప్పుడు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ రిజర్వాయర్ చెరువు కట్టకు సంబంధించిన మత్తడి మీద ఉన్నాము. ముఖ్యంగా ఇది ఉస్నాబాద్ వైపు వెళ్ళే నార్త్ కెనాల్ సమీపంలో ఉన్నాము. అయితే మనకి ఇప్పుడు చెరువు కనపడుతుంది. దీన్నే ఆనుకొని మనకు ఈ చెరువు మత్తడికి ఆనుకొని ఒక చిన్న గుట్ట లాంటి ప్రాంతం కనబడుతుంది. ఈ గుట్ట ప్రాంతంలో మత్తడి ఆనుకొని చాలా పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ కనబడుతుంది. ఈ బ్లాస్టింగ్ సంబంధించిన దాంట్లో అధికారుల అవినీతి, అంటే ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యము మొత్తం కలిపితే ఒక అపారమైన నష్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. రిజర్వాయర్ అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు దేవాదుల ప్రాజెక్టు సంబంధించిన ఒక ఆయుపట్టు. ఈ రిజర్వాయర్కు సంబంధించిన సమీపంలోనే ఇక్కడ మొదలై, అంటే మత్తడి దగ్గర మొదలైన అక్కడ బ్లాస్టింగ్ జరుగుతున్నాయి. ఈ బ్లాస్టింగ్ ఇట్లా ఉండడం వల్ల గతంలో ఆ సమీపంలో ఉన్న పౌల్ట్రీ ఫామ్లో ఉన్న కార్మికులు కానీ లేదా అక్కడున్న ఆస్తి నష్టం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. అధికారుల దృష్టికి ఇక్కడున్న స్థానిక రైతులు కానీ స్థానిక ప్రజలు కానీ తీసుకొచ్చినప్పటికీ అధికారులు అవినీతికి అలవాటైపోయి ఇక్కడ కనీసం ఇంత పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇంత పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ జరగడం అంటే మామూలు విషయం కాదు. అంటే చెరువుకు ఒక విధంగా ఒక పెనుముప్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు అంటే ఆ చెరువు కట్ట ఆనుకొని ఉన్న ఏ ప్రాంతంలో కానీ క్వారీకి కానీ లేదా మైనింగ్ కానీ అనుమతులు ఇవ్వకూడదు. మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నిబంధనల మేరకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు. కానీ అధికారులకు సంబంధించిన అవినీతి అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి చూస్తే దాదాపు అంటే ఇక్కడ బ్లాస్టింగ్ జరిగి మనకు చాలా పెద్ద ఎత్తున కనబడుతుంది. ఇది అధికారులకు మాత్రము కనబడడం లేదు. ఒక రిజర్వాయర్కి సంబంధించిన ఒక డేంజర్ జోన్కి వెళ్ళే అవకాశం ఉన్నదని తెలిసినప్పటికీ కూడా దీన్ని పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. రిజర్వాయర్కి సంబంధించిన పక్కనే బ్లాస్ట్ అయినప్పుడు, ఆ బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు దాని సంబంధించిన ప్రకంపనలు ఒక ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. దానికి చీలుగలు అంటే అంతర్లీనంగా భూగర్భంలో అనేక రకాల మార్పులు జరిగి దానివల్ల పెను ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉన్నదని చెప్పి భూగర్భ శాస్త్రవేత్తలు, జియాలజిస్టులు చాలామంది చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఏమాత్రం ఇది పట్టించుకోవడం లేదు. క్వారీ అన్నది గుట్టలు క్వారీ మైనింగ్ డిపార్ట్మెంట్ ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మైన్స్ ఏదైనా పర్యవేక్షణ చేసేటప్పుడు డిస్టిక్ కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు. దాంట్లో కమిటీలో కొంతమంది సభ్యులు ఉంటారు. దాంట్లో ఒక మెంబర్గా మన ఎస్సీ గారు కానీ, ఆ కన్సర్న్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు, మైన్స్ నుంచి ఉంటారు, ఇట్లా రెవెన్యూ నుంచి ఉంటారు. అందరూ పూర్తిగా పరిశీలన చేసిన పిమ్మటే ఆ మైన్ లీజ్కి ఇవ్వటం కానీ పర్మిషన్ ఇవ్వటం కానీ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చెప్పిన పాయింట్లన్నీ కోణంలో తీసుకుంటాం. మాకు కూడా చెరువు కట్టకి ఇంత దూరంలో ఉండాలి, చేయాలి, ఇవన్నీ ఉంటేనే మాకు అబ్జెక్షన్ లేదని చెప్పి ఇస్తాం. అవన్నీ చేసిన పిమ్మటే అక్కడ ఇచ్చారు. మొన్న ఏదో రైతులు కొంతమంది వాటర్ పెట్టుకున్నారు, చేశారంటే కూడా వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చాము. దాని మీద ప్రస్తుతం అయితే ఏమీ లేదు. ఏదన్నా వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా అనిపించినా చేసినా డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేస్తే మేము వచ్చి సాత్వన చర్యలు తీసుకుంటాం. మనం ఇప్పుడు రిజర్వాయర్ మత్తడి సంబంధించిన ప్రదేశంలో ఉన్నాము. దీన్ని ఆనుకొని ఉన్న రైతు ఇక్కడ సాగు చేస్తుంటారు. ఈ భూమి అంతా ఈ రైతుకు సంబంధించిన అది. అయితే రైతు వ్యవసాయం చేసేటప్పుడు నిత్యము ఒక భయాందోళనకు గురి అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడు బ్లాస్టింగ్ అవుతుందో, ఎప్పుడు పేలుడు జరిగి ప్రమాదము అంటే ముంచుకొస్తుందో అనే భయాందోళనలో ఉన్నారు. గతంలో ఇక్కడ ఇదే మైనింగ్ జరిగినప్పుడు పౌల్ట్రీ ఫారాలకు సంబంధించిన ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా చాలా చిన్నపిల్లలకు సంబంధించిన గాయాలు తగిలి ఏదో విధంగా వాళ్ళు మేనేజ్ చేసారు. కానీ అక్కడున్న వాళ్ళు చాలా ప్రమాదపు అంచు నుంచి బయటకు వచ్చిందని మనకున్న సమాచారం. అయితే ఇక్కడున్న రైతు ఒకసారి అసలు ఈ బ్లాస్టింగ్ సంబంధించింది కానీ ఆయనకున్న అనుభవం ఏంటి, ఆ విషయాలు తెలుసుకుందాం. నా పేరు శ్రావణ్. ఇక్కడ బ్లాస్టింగ్ పెట్టినప్పుడు బాయిలల్లో వచ్చే ఊట తగ్గిపోతుంది. ఆ బ్లాస్టింగ్ వల్ల భూమి ఊగినట్టు అయ్యి లోపల నీళ్ళు వస్తలేవు బాయిలకు. అట్లనే దుమ్ము వల్ల పైన పంట కూడా వస్తలేదు. రిజర్వేర్ కూడా ప్రాబ్లం ఉన్నదని ఎన్నోసార్లు చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. సిటీకి నీళ్ళు అందించేది ఇదే ఇప్పుడు ధర్మసారి చెరువే. ఊనూరు సైడ్ మొత్తంగా ఉన్నటువంటి చెరువు లోపల క్వారీ నిర్మించడం అనేటువంటిది చాలా విచారకరమైన విషయం. మరి
దానికి సంబంధించినటువంటి అధికారులు దాన్ని ఆ క్వారీని మూసివేయించాలా. ఆ పంట చేలకి డస్ట్ పడుతూ ఉంటుంది, ఈల్డింగ్ కూడా తక్కువ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అధికారులు ఏమంటారంటే ఎప్పుడో జరిగింది, ఇప్పుడు బ్లాస్టింగ్ అంతా ఆగిపోయింది అంటున్నారు. లైవ్లో చూస్తే వెళ్తుంది ఇక వాళ్ళు. అంటే ఇప్పుడు కూడా బ్లాస్టింగ్ అవుతుంది. జరుగుతుంది, ఇంకా జరుగుతుంది కూడా. 10-15 రోజులకు ఒకసారి చేస్తారు బోర్ బ్లాస్టింగ్, పెద్ద జరుగుతుంది. ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి వస్తున్నటువంటి నీళ్లు ఉపయోగపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు ధర్మసాగర్ రిజర్వాయర్ కూడా. కానీ అట్టి ధర్మసాగర్ రిజర్వాయర్ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందని, ఎందుకంటే పక్కనే ఒక పెద్ద గ్రానైట్ క్వారీ అక్కడ నడుస్తుంది. దాని యజమాని అత్యంత పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి. చెరువు కట్టను ఆనుకొని నిబంధనలకు విరుద్ధంగా ఆ క్వారీ నడుస్తుంది. వరంగల్ నగర ప్రజానికానికి నీళ్ళు అందించే ప్రాజెక్టు, రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్టు, క్వారీ పేలుళ్ల మూలాన ఇంకా బాంబింగ్స్ బ్లాస్టింగ్ చేయడం మూలాన ఎక్కడ ఏ రంధ్రం పడి ఏ రంధ్రం నుంచి ఎటు నీళ్లు పోయేటువంటి ప్రమాదం కూడా ఉండేటువంటి స్థితి. అధికారులు ఏమంటారంటే ఎప్పుడో జరిగింది, ఇప్పుడు బ్లాస్టింగ్ అంతా ఆగిపోయింది అంటున్నారు. లైవ్లో చూస్తే వెళ్తుంది ఇక వాళ్ళు. అంటే ఇప్పుడు కూడా బ్లాస్టింగ్ అవుతుంది. జరుగుతుంది, ఇంకా జరుగుతుంది కూడా. 10-15 రోజులకు ఒకసారి చేస్తారు బోర్ బ్లాస్టింగ్, పెద్ద జరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఆ క్వారీని అదే విధంగా నడిస్తే ప్రజలకి నష్టం, రైతాంగానికి నష్టం. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని క్వారీని మూసివేయించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని, రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి మేము ఏకేఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దాని గురించి కూడా రాబోయే రోజుల్లో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ రాళ్ళు కానీ ఇక్కడ దాకా వస్తాయి. రాళ్ళు లోపల లేచి భూమి గుద్దినట్టు అవుతుంది, అంత అదిలినట్టు అవుతుంది, భూకంపం వచ్చినట్టు అవుతుంది. భూకంపం వచ్చినట్టు అయితే మీరు ఎవరైనా క్వారీ వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడము అట్లా ఏమైనా ఉండదు? ఏం ప్రాబ్లం జరగదు, ఏం కాదు, మేము చూసుకుంటామని అంటారు అంతే. మీకేం నష్టం జరుగుతుంది పంట వేసినప్పుడు? పంటకు సంబంధించిన ఎట్లా నష్టం? ఊళ్ళో దాకా మొత్తం దాని నుంచి అలా వచ్చే పొగ లెక్క వస్తుంది, ఊళ్ళోకి పోతుంది. అట్లనే ఇక డస్ట్ లేచి చేను మీద పడుతూ ఉంటుంది, పంట సరిగా రాదు. దాని ఆకుల పైన పంట రాదు, డస్ట్ పడి. ఇంకేం నష్టం ఉంటుంది? ఈ వాటరు దీని గురించి ఏమన్నా కట్ట ఖరాబ్ అవుతుంది, రైతులకు పని చేసేదానంటే ఎవరైతే సరిగా పట్టించుకుంటలేరు ఎప్పుడు చెప్పినా కూడా. మీరు ఎప్పుడైనా కలెక్టర్ని కలవడం అట్లా ఏమన్నా మీ ఊరోళ్ళు కానీ మీరు కానీ? ఊరోళ్ళు చేసినారు, ఊరోళ్ళు కంప్లైంట్ చేస్తే పట్టించుకుంటున్నారు, కానీ ఎప్పుడైతే ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు. చెప్పుడు వరకే జరుగుతుంది, ఎప్పుడైతే చేయలే. క్వారీలో ఆ బండరాలను పైకి తీయడం కోసం 6.5 బోరు లాంటివి వేసి ఎక్కడో అడుగు భాగాన బ్లాస్టింగ్ చేయడం మూలంగా 100 మీటర్లు భూమి పగులు పట్టేటువంటి పరిస్థితి వస్తుంది. మేము చాలా దిక్కులో కూడా చూసాం. జయగిరి క్వారీలలో జరుగుతున్నటువంటి బ్లాస్టింగ్ల వల్ల చుట్టుపక్కల గ్రామాల ఇండ్లకు ఎంత ఇబ్బంది వస్తుందో మేము చూసాం. వాటి మీద కూడా ఆందోళన చేసాం, కొంత పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. దాన్ని బట్టి చూస్తే ఇది ఇంకా అత్యంత ప్రమాదకరం. ఒకవేళ ఆ జరగరాని ప్రమాదం ఏదన్నా జరిగితే అటు సాగునీరు ఇటు తాగునీటికే కాకుండా ఆ దాడికి రిజర్వాయర్ కింద ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రమాదం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే రిజర్వాయర్ పక్కన ఉన్నటువంటి క్వారీని ఆపివేయాలని, వాటికి ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఏమన్నా అనుమతులుంటే వాటిని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.